నందమూరి అభిమానులకు భారీ ఊరటనిచ్చే వార్త వచ్చింది. బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమార్తె నారా బ్రాహ్మణి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో బాలయ్యకు జరిగిన మోకాలి శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైందని ఆమె అధికారికంగా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన బ్రాహ్మణి అభిమానులు, శ్రేయోభిలాషులు చేసిన ప్రార్థనలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు తన తండ్రి ఇప్పటికే మునుపటిలాగే ఎనర్జిటిక్‌గా ఉన్నారని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని చెప్పారు. ఈ ఒక్క అప్డేట్‌తో బాలయ్య అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఇక అసలు ఏం జరిగిందంటే, రాజమండ్రి పరిసరాల ప్రాంతాల్లో జరుగుతున్న 'ఎన్‌బీకే 111' సినిమా షూటింగ్‌లో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో బాలకృష్ణ మోకాలికి గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల బృందం అన్ని పరీక్షలు నిర్వహించి మోకాలి శస్త్రచికిత్స అవసరమని వెల్లడించారు. ఆసుపత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం ఈ సర్జరీ 3 గంటలకు పైగా కొనసాగింది. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని సమాచారం. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన మళ్ళీ 'ఎన్‌బీకే 111' సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తుంది. అందుకే సినిమా టీం కూడా వైద్యుల సూచన ప్రకారం తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య త్వరగా కోలుకొని మళ్ళీ సెట్స్‌కి రావాలని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. బ్రాహ్మణి ఇచ్చిన ఈ పాజిటివ్ అప్డేట్‌తో ఇప్పుడు అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. బాలయ్య త్వరలో మునుపటిలాగానే తన ఎనర్జీతో షూటింగ్‌లో పాల్గొని 'ఎన్‌బీకే 111' సినిమాను పూర్తి చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఈ అప్డేట్‌పై మీ అభిప్రాయం ఏమిటి? బాలయ్య త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్‌కు రావాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్‌లో తెలియజేయండి. ఇలాంటి తాజా సినీ అప్డేట్స్ కోసం మా సినీ లోక ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.